ఈ కృతంతటిగా స్తోత్రం. ఈ బిడ్డలపైకి ఒక్కొక్కరిపైకి మీరు దిగి వస్తున్నది ఇస్తారు. ఈ గాయట నష్టము చేత ప్రతి ఒక్కరు మీరు తాగుతున్నది. ప్రతి కట్లు సంఖ్యలు చీకటి అంధకార క్రియలు చేతబడి క్రియలని ఏ సురక్షలు కాలిపోయి ప్రతి అనారోగ్యం ఏ సునాములు కూడా శరీరాలను వదిలిపెట్టి వేటికి వెళ్ళి జీసస్ నీకు స్తోత్రం. దాసుని మరుగుచ్చి నీ వాక్కులను విడుదలచి నీ సామర్థ్యం కలిగిన వాక్కులు యేసు నామమున విడుదలవును కాక. ఈ వాక్కు విడుదలవుతుంది నీ కార్యము జరుగును కాక. మనోనేత్రాలు తెరవబడును కాక. హృదయాలు ప్రతరులను కాక. ఆత్మ పనిచేయును కాక. ఆత్మ ద్వారాలు తెరవబడును కాక. ఆత్మ కార్యాలు జరుగును కాక. వినుబుద్ధిని గ్రహించి ఆత్మను ఆచరించు మనస్సును యేసు నామమున విడుదల చేస్తుంది. ప్రతి సోమరాత్మ నిద్రాత్మ అల్లరితో కూడిన ఆటపాటలు సరసత్తులు కామకృత్య వికారు క్రియలు ప్రతి బలహీనతను తిరుగుబాటు స్వభావాన్ని లోబడలేని మనస్తత్వం యేసు నామములో కాల్చివేసి సమస్తాన్ని వశపరుచుకొని స్వాధీనపరుచుకొని మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్దామందరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఆరాధన జరిగించిన స్త్రీల సమాజం వారికి, పాటలు పాడిన వారికి, సాక్ష్యాలు చెప్పిన వారికి, ప్రార్థనలు చేసిన వారందరికీ, వాక్యం చదివిన వారికి, సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి హల్లెలూయా ప్రాధాన్యత దేవుడు కల్పించాడు. ఆమేన్. కేవలం విశ్రాంతి దినమే కాదు కానీ ఇది పెంతుకోస్తు దినము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి దిగి వచ్చిన దినము. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. అలనాడు మేడ గదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములోనికి దిగి వచ్చినటువంటి దినము ఈ దినము. ఆమేన్. ఈస్టర్ తర్వాత 50వ రోజు. ఆమేన్. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి 40 రోజులు వారితో ఉండి మరలా అహరోణమైపోయారు. తర్వాత 50వ దినం అంటే పెంతుకోస్తు దినము ఇశ్రాయేలీలు కూడుకున్నప్పుడు దేవుడు మరలా ఆత్మ ద్వారా దిగి రావడం జరిగింది. హల్లెలూయా. దాని గురించినటువంటి ఒక విశ్లేషణ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆత్మదేవుడు మనకు బోధించి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యము 7వ అధ్యాయము 34, 35 వచనం చదువుకుందాం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను పొదలలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక, దర్శించును గాక. హల్లెలూయా. ఇది శ్రేష్టమైనటువంటి దినము. దీని గురించి అర్థమైన వారు, పొందుకున్న వారు ధన్యులు. ఆమేన్. దాని మాటలే మనము ధ్యానం చేస్తాం. ప్రభు దర్శించును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి స్టెఫెను
అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా. దేవుని బలమైనటువంటి జ్ఞానము చేత స్టెఫెను నింపబడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు జ్ఞానాత్మ ద్వారా స్టెఫెను మాట్లాడుతూ ప్రతి ప్రశ్నకు అక్కడ జవాబునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును గురించినటువంటి విశ్లేషణ, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విశ్లేషణ స్టెఫెను వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వారి ఆత్మలను ఒప్పింపజేయడం కోసము స్టెఫెను మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన మొదటగా ఎవరిని తీసుకున్నాడంటే మోషేను తీసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట, నా ప్రజల బాధను నేను నిదానించి చూశాను. హల్లెలూయా. వారు మొరపెట్టగా నేను విన్నాను. చెప్పదు. హల్లెలూయా. హల్లెలూయా. వారి బాధను చూశారు, వారు మొరపెట్టగా విన్నాడు గనుక దేవుడు వారి దగ్గరికి దిగిరాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, లేకపోతే కృంగిపోతున్నారని ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలుల దగ్గరికి దిగిరాలేదు కానీ హల్లెలూయా మిద్యాన్లో ఉన్నటువంటి మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చారు. చెప్పకూడదా? హల్లెలూయా. నేరుగా దేవాది దేవుడు ఇజ్రాయేలీలను విడిపించడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయలేదు కానీ ఇజ్రాయేలీలను విడిపించడం కోసము ఒక విమోచకుడు, రక్షకుడు కావాలని మోషేను దేవుడు అభిషేకించాడు. చెప్పకూడదా? హల్లెలూయా. ఆ పొదల్లో జరిగినటువంటి సంఘటన ఇదే. ఆ మండుచున్నటువంటి పొదల్లో దేవుడు కనబడి మాట్లాడినటువంటి మాట ఇదే. మోషే, నా ప్రజలు అక్కడ అంధకారంలో, చీకట్లో, బలహీనతలో, కట్లల్లో ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి. చెప్పకూడదా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతకు ముందుకు మోషే విడిపించడానికి ప్రయత్నించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విడిపించినటువంటి ప్రయత్నంలో ఇజ్రాయేలీలు ఏమన్నారంటే, నిన్ను మా పైన అధికారిగా, తీర్పరిగా పెట్టిన వాడెవడు? హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను మా పైన అధికారిగా, తీర్పరిగా పెట్టిన వాడెవడు? నువ్వెందుకు మా ఇద్దరి మధ్యలో వాద్యం తీరుస్తున్నావు? నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు అని చెప్పి మోషేను వారు తృణీకరించారు. హల్లెలూయా. హల్లెలూయా. మోషేను వారు తృణీకరించారు. ఆ తృణీకరింపబడినటువంటి మోషే దేవుని చేత అధికారము పొందుకున్న వాడయ్యాడు. చెప్పండి కూడా. హల్లెలూయా. ఈ తృణీకరింపబడిన వారిని ఎవరు చూశారంటే పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. చెప్పండి కదా. దేవుని అగ్ని మోషే పైకి దిగి వచ్చింది. ఈ రోజు తృణీకరించబడుతున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆ అగ్ని నిశ్చయంగా నీ మీదికి దిగి వస్తుంది. చెప్పండి కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని అభిషేకం చేత నింపబడ్డాడో తృణీకరింపబడిన మధ్య జనంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడ తృణీకరించబడ్డారో, ఎక్కడ నిందించబడి, ఎక్కడి నుండి అయితే పారుపై తిరిగి వచ్చారో ఆ ప్రజల మధ్యలోనికి, ఆ ఫరో యొద్దకు దేవుడు మోషేను నడిపించాడు. చెప్పకూడదా? హల్లెలూయా. రోజు దేవుని అభిషేకం పొందుకున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ అభిషేకం ఏం చేస్తుందంటే నువ్వు నడువని చోట నడిపిస్తుంది, నిలువని చోట నిలబెడతాడు. చెప్పకూడదా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రజలందరూ ఏం చేశారంటే మోషేను తృణీకరించారు. ఆమేన్. దేవుడు ఏర్పరచుకున్నాడు. చెప్పకూడదు. హల్లెలూయా. 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 మానవులకు ఉన్నటువంటి నైజం ఏంటిదంటే, ఆమేన్, మానవులకు ఉన్నటువంటి మనస్తత్వం ఏమిటిదంటే, హల్లెలూయా. హల్లెలూయా, వారు వాడుకొని వదిలిపెడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఉన్నటువంటి నైజం ఏంటిదంటే వదిలిపెట్టిన వాళ్ళు వాడుకుంటాడు. చెప్పండి. హల్లెలూయా. వదిలిపెట్టబడిన వాడునే పెడతాడు. వారు అందరి చేత, మోషే అందరి చేత తృణీకరించబడ్డాడు. నువ్వు మా పైన తీర్పరిగా ఉండడానికి వీల్లేదు, నాయకునిగా ఉండడానికి వీల్లేదు, అధికారిగా ఉండడానికి వీల్లేదు అంటే ఆ భయముతో నీ బాధపడి ఆ ప్రజల మధ్యలో నుంచి పారిపోయి మిద్యాను దగ్గర తన మామ మందను కాల్చుండగా, హల్లెలూయా, ఆ భయపడినోన్ని, పారిపోయినోన్ని, కృంగిపోయినోన్ని, ఇంకొకసారి ఐగుప్తు ముఖము చూడద్దనుకున్న వాడిని దేవుడు అభిషేకించి ఏం చేశాడంటే మరలా తీసుకుపోయి ఆ భయపడిన స్థలంలో నిలబెట్టాడు. చెప్పండి కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ఐగుప్తుకు రావడము, ప్రజలందరితో మాట్లాడటము, అప్పుడు వారు అనుకోవడము, హల్లెలూయా, ఇక్కడ నుంచి పారిపోయిన వ్యక్తి ఇతనే కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నుంచి పారిపోయినటువంటి వ్యక్తి ఇతనే కదా. ఇతన్ని బట్టే కదా ఇన్ని రోజులు, హల్లెలూయా, దేవుని ప్రవచనాలు, దేవుడు ఒక విమోచకుని పంపిస్తారు,
అనేటువంటి మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి ఇతనే కదా అని చెప్పి వారు మళ్ళా మాట్లాడుకోవడం జరిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ కింద ఒకసారి చూడండి, 7వ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో 36వ వచనం. ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఐగుప్తులో 10 తెగుళ్లను తీసుకొచ్చినటువంటి వ్యక్తి దేవుని ద్వారా ఎవరు అంటే మోషే. హల్లెలూయా. ఈ తృణీకరింపబడిన వ్యక్తి ఎవరంటే కూడా మోషే. ఆమేన్. ఒక కోణంలోనే తృణీకరింపబడుతున్నాడు, ఇంకో కోణంలోనేమో దేవుని బలమైన కార్యాలను జరిపిస్తున్నారు. చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ తృణీకరించబడినటువంటి వ్యక్తి చూపినటువంటి దారిల్నే తృణీకరించిన వారందరూ నడవాలి. అర్థం కాలే అనుకుంటున్నట్టు. హల్లెలూయా. ఈ తృణీకరించబడినటువంటి వ్యక్తి చూపిన దారిల్నే అందరూ నడవాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఏ దారంటే సముద్రం మధ్యలో సముద్రాన్ని చూచుకుంటూ తన ప్రజలను తోడుకొని పోయా. ఆమేన్, హల్లెలూయా. అందరి దగ్గర కట్టి ఉన్నది. ఆమేన్. అందరు కట్టెలెత్తితే సముద్రం చీలుస్తుందా? చీలదు. దేవుడు అభిషేకించాలి. జపలు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని అభిషేకించాడు? తృణీకరించబడిన వాణ్ణి. ఆమేన్. వెళ్ళగొట్టబడిన వాణ్ణి, భయపడి పారిపోయిన వాణ్ణి. హల్లెలూయా. వారన్న మాటలకు తట్టుకోలేక నిలవక వెళ్ళిపోయిన వాణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆయన ఎటు నడిపిస్తే అటు నడుస్తున్నారు. హల్లెలూయా. ఎవరైనా నడిపిస్తే మంచి మెయిన్ రోడ్ల మీదకి వెళ్ళి నడిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా నడిపిస్తే మంచి దారుల గుండా నడిపిస్తారు. ఈయన నడిపేయడమే ప్రియదేవుని బిడ్డలారా సముద్రం దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటానంటే మేము తిట్టినాం కాబట్టి ఇట్లా నడిపిస్తాను అనుకుంటాను. ఇంత కఠినమైనటువంటి మార్గాన్ని చూపెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తిట్టినందుకో లేకపోతే మెచ్చుకున్నందుకో కాదు, అది ప్రభువు మార్గము. చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మార్గంలో తృణీకరించబడిన వారు నడిపిస్తే తృణీకరించిన వారందరూ కూడా నడుస్తున్నారు. మారు మాట మాట్లాడటం లేదు. హల్లెలూయా. ఆ మార్గం గుండా ఐగుప్తులో చేసినటువంటి సూచక్రియలు, సముద్రంలో చేసినటువంటి అద్భుత కార్యాల మధ్యలో ఇశ్రాయేలీయులను 1 రోజు కాదు 2 రోజులు కాదు 40 సంవత్సరాలు పాలించారు. చెప్పండి కూడా. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారంటే నిన్ను ఎవడు పెట్టాడు? ఆమేన్. నిన్ను తీర్పరిగా అధికారిగా ఎవడు పెట్టాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటకు 1 రోజు లేడు 2 రోజులు లేడండి. ఎన్ని రోజులు ఉన్నాడంటే 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుందండి? ముష్కరులైన యజమానులు ఉంటే 40 సంవత్సరాలు వాళ్ళతో కలిసి నడవాలంటే. హల్లెలూయా. మీకు తెలుసు. హల్లెలూయా కదా. వాళ్ళతో కలిసి నడవాలంటే ఇంత తిడితే మేము మోసాను. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరగాలి. ఎంత బాధ అనిపిస్తుందండి మనసులో. ఈగో హట్టు కాదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇతరులను కించపరిచేటువంటి మాటలు మనం మాట్లాడద్దు. హల్లెలూయా. రేపు ఆయన నీకు అధికారయుతం కావచ్చు. ఆమేన్. ఆయన తారుమారు చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ధనవంతుని లాజరు కాళ్ళ దగ్గరికి, హల్లెలూయా. మొదట లాజరు ధనవంతుని కాళ్ళ దగ్గర ఉంటే తిరిగి ధనవంతుడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు తృణీకరించబడినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా గునిగినా సనిగినా ఆపకుండా 40 సంవత్సరాలు నడిపించు. చప్పట్లు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక జాలు అనుకున్న వాడుకు నడిపించడు. ఆమేన్. ఎవరు ఈ వ్యక్తిని నడిపించిందంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ నడిపించబడినటువంటి వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం ఒకటి చూడండి. దీని గురించి నేను ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో ఆ కింది 37వ వచనం. నా వంటి ఒక ప్రవక్తను
మీ సహోదరులలో మీకు పుట్టించును ఇతడే. హల్లెలూయా. నా వంటి ప్రవక్త, ఆమేన్, దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్పారంటే మోషే చెప్పాడు. ఆ పుట్టించబడినటువంటి ప్రవక్త ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము మోషే మాత్రం ప్రకటించలేదు కానీ వెనుకట ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తుని గురించి ప్రకటించారు, ప్రవచించారు. హల్లెలూయా. యెషయా ప్రకటించారు. ఆమేన్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆమేన్. ఆయన భుజముల పైన రాజ్యభారం ఉండెను. ఆమేన్. ఇవన్నీ ఎవరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మంచి ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. ఆ ప్రవచన సారంగా 2022 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి అభిషేకింపబడిన తరువాత సేవ ప్రారంభ దినాల్లో దేవుడు పలికినటువంటి మాట ఏంటిదంటే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలన్నీ యేసుక్రీస్తు ఎవరి ద్వారా చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేస్తున్నాడు. ఆయన స్టార్టింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటిదంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మీద ఉన్నదట? యేసుక్రీస్తు మీద ఉన్నది. ఆయన ఉపవాసం చేసి బయటికి వచ్చిన తర్వాత ఆత్మ బలము చేత, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని ఆత్మ బలము చేత ఆయన సిరియా అంతా కూడా వ్యాపించాడు. ఆయన కీర్తి, ఆయన పేరు సిరియా అంతా కూడా వ్యాపించింది. దేవుని బలమైన అభిషేకము పొందుకొని దేవుని యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా ఎక్కడ ఆటంకం లేకుండా యేసుక్రీస్తు జరిగించాడు, నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తును ఆమేన్ అంగీకరించడానికి, ఆమేన్, యేసుక్రీస్తు నా గర్భంలో పుట్టాలని అప్పటి కాలంలో ఉన్నటువంటి యూదులు అనేకులు ఎదురు చూశారు. హల్లెలూయా. కొంతమంది యేసుక్రీస్తు నా గర్భంలో పుడతాడు కావచ్చని కన్యకగా మిగిలిపోయిన వారు అనేకులు చరిత్రలో ఉన్నారు. హల్లెలూయా. అంటే ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు కోసం ఎదురు చూశారు. ముఖ్యంగా ఇజ్రాయేలీలందరూ కూడా యేసుక్రీస్తు కోసం ఎదురు చూశారు. యేసుక్రీస్తు వస్తాడు వస్తాడు వస్తాడని వారు వివాహాలు చేసుకోకుండా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఈరోజు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఘనమైనటువంటి పండుగగా ఇదిగో క్రైస్తవ చరిత్రలోనే కావచ్చు, లేకపోతే ప్రపంచంలోనే ఒక నంబర్ 1 ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న పండుగ ఏదంటే క్రిస్మస్. చెప్పబడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని గురించి మోషే ప్రకటించాడు. ఆమేన్. ఏ రీతిగానైతే ప్రవచన రీతిగా మాట్లాడారో వారు పలికిన ప్రతి మాటను దేవుడు రూఢిపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు, ఆమేన్, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తన సొంత ప్రజలు యేసుక్రీస్తును తృణీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సొంత ప్రజలు తృణీకరిస్తే ఆ ప్రజలను మరలా తిరిగి నడిపించడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తును రక్షకునిగా, విమోచకునిగా ప్రపంచానికి నిలబెట్టాడు. చెప్పదు కూడా. హల్లెలూయా. యేసుక్రీస్తు తృణీకరించబడ్డాడు, రక్షకునిగా మార్చబడ్డాడు, దేవునిగా మార్చబడ్డాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నామంలో తప్ప వేరే ఏ నామంలో రక్షణ లేదు. చెప్పండి కదా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎంతగా తృణీకరించబడ్డాడంటే ఇక మనము ఆయన ముఖము చూడలేనంతగా తృణీకరించబడ్డా. ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేకుండా తృణీకరించబడ్డాడు. మోయలేనటువంటి సిలువను మోస్తూ ఏ పాపము చేయనప్పటికీ ఒక పాపిగా శిక్షను అనుభవించి భయంకరంగా తృణీకరించబడి కేవలము పంపబడినటువంటి మనుషులతోనే తృణీకరించబడలేదు. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి దేవుని చేత కూడా, తండ్రి చేత కూడా తృణీకరించబడినటువంటి అనుభవంలోనికి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకే సిలువ మీద పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడనాడితివి. హల్లెలూయా. ఒక మాట ప్రభు దర్శించును గాక, మాట్లాడును గాక. హల్లెలూయా. ఈయన చేసిన ప్రార్థనను బట్టి, ఆమేన్, యేసు క్రీస్తు చేసినటువంటి ప్రార్థనను బట్టి ప్రతి వ్యక్తి బాగుపడ్డాడు. చెప్పండి కదా, హల్లెలూయా. ఆయన ప్రార్థనను బట్టి అనేకులు ఆయన వైపు తిరిగారు. ఆయన చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. కానీ ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించలేదు. హల్లెలూయా. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తీయను. హల్లెలూయా. తీయను. తీసివేయి. బాధ అనిపిస్తుంది, కృంగిపోతున్నాను, నలిగిపోతున్నాను, విరిగిపోతున్నాను, నా చెమట రక్తంగా మార్చబడుతుంది, తీసివేయి. తీయను. హల్లెలూయా. ఏం జరిగిందంటే గెత్సెమనే తోటలో చెమట రక్తంగా మార్చబడ్డది. తీసేసిండ. అంతగా యేసుక్రీస్తు తృణీకరించబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ తృణీకరించబడినటువంటి యేసుక్రీస్తును దేవుడు ఎక్కడ దర్శించిందరికైనా, హల్లెలూయా, మోషేను పొదల్లో దర్శిస్తే నా దేవుడు యేసయ్యను సమాధిలో నుంచి ఎత్తుకొచ్చాడు. చెప్పండి, హల్లెలూయా. అది బలహీనమైన స్థితి. ఆమె బలహీనమైన పరిస్థితుల్లో, చనిపోయినటువంటి స్థితిలో పడి ఉంటే దేవుడు ఆయనను లేపాడు. మేము సాక్షులము. చెప్పండి కదా, హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ప్రార్థన చేసేటప్పుడు దేవుని బిడ్డలారా చెమట రక్తంగా మార్చబడ్డది. ఆమె చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయనను చనిపోయాడా లేడా అని తెలుసుకోవడానికి పొడిస్తే, బల్లెము తీసుకొని ఆ బక్కలో పొడిస్తే ఏం జరిగిందంటే, ఇప్పుడు రక్తము నీళ్ళగా మార్చబడ్డదట. అప్పుడేమో రక్తము చెమటగా మార్చబడ్డది, ఇప్పుడు రక్తము నీళ్ళగా మార్చబడ్డది. హల్లెలూయా. అప్పుడు చెమట రక్తంగా మార్చబడ్డది, ఇప్పుడు రక్తము నీళ్ళగా మార్చబడ్డది. హల్లెలూయా. అంటే బాహ్యంగా అంతరంగంగా అంతగా వేదన అనుభవించాడు, అంతగా తృణీకరించాడు. హల్లెలూయా. ఎంత చనిపోయిన మనిషిని పొడిచినా కూడా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ బ్లడ్ క్లాట్ కాకపోతే, గడ్డగట్టకపోతే రక్తం వస్తుంది, నీళ్ళు వస్తుందా? హల్లెలూయా. మనం ఎంత ప్రార్థన చేసినా మనకున్నటువంటి ఈ యొక్క స్కిన్ లో నుంచి, హల్లెలూయా, నువ్వు ఎంత ఏడ్చినా వచ్చేది చెమటే. ఆమె ఏమవుతుంది? రక్తం వస్తుందా? రాదు. అంటే ఆయన ఎంత బాధపడితే, హల్లెలూయా, సైంటిఫిక్ గా అనుకున్నటువంటి ఆధారాలు ఏంటిదంటే బీపీ పెరిగిందట దేవునికి. హల్లెలూయా హల్లెలూయా. ఆ లోపట ఉన్నటువంటి నరాలన్నీ చితికిపోయాయట. ఆలోచించి ప్రార్థన చేసి అంతగా వేదన పడ్డాడు. ఆ చితికిపోయినటువంటి నరాల్లో నుంచి చెమట బయటకు వచ్చింది, రక్తం రాలేదు. హల్లెలూయా. రక్తం బయటకు వచ్చింది, చెమట రాలేదు. అంటే ఆ రక్త కణాలన్నీ పగిలిపోయేంతగా ఆలోచించాడు దేవుడు. హల్లెలూయా. అంతగా మనుషుల చేత తృణీకరించబడ్డాడు. అయితే ఇప్పుడు ఆ రక్తాన్ని ప్రజలందరికీ దేవుడు విమోచనగా నిలబెట్టాడు. చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమైపోయాడు? రక్షకుడయ్యాడు, విమోచకుడయ్యాడు. అయితే నేను చెప్పేసి తృణీకరించబడిన అనుభవంలో ఒకవేళ నువ్వు ఉంటే, ఆమేన్, హల్లెలూయా, దీన్ని బట్టి నీకు అర్థం కావాలి, దేవుడు మార్గాలను తెలుస్తున్నాడని. హల్లెలూయా. దీన్ని బట్టి నీకు అర్థం కావాలి, పరిస్థితులన్నీ ఇక మారిపోయే సమయం వచ్చిందని. హల్లెలూయా. లేస్తేనే దేవునిగా కనబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మన కార్యాలు మొదలయ్యేటప్పుడు దేవుడు ఇచ్చేటువంటి సూచనలు ఇవి.
అది తృణీకారము, నింద, అవమానము. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనత, వ్యతిరేకత, ఇవన్నిటిని కూడా నువ్వు ఆలోచిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని అర్థం, నిన్ను నిలబెడుతున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకో మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు. 14-16. మీరు ఆయనను ఎరుగుదురు, మీలో ఉండును, మిమ్ములను అనాథలుగా విడువను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు మాట్లాడాడు? యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మాట్లాడినటువంటి మాట, యెషయా ప్రకటించినటువంటి ప్రవచనము ప్రజలందరూ నమ్మి మెస్సయ్య కోసం ఎదురు చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దురదృష్టం ఏందో కానీ యేసుక్రీస్తు మాటలు ఎవరు నమ్మడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆమేన్. సత్య స్వరూపియగు ఆత్మను మీ దగ్గరికి నేను పంపిస్తాను. హల్లెలూయా. నేను మిమ్మలను అనాథలుగా విడువను. చప్పట్లు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియదేవుని బిడ్డలారా, చాలా మంది ఆమేన్ అనాథలుగా మారిపోయారు. ఏ అనాథలుగా మారిపోయారంటే ఇంకా వారు పరిశుద్ధాత్మ దేవుని ఎరగకపోవడం, పొందుకోకపోవడం. అక్కడ ఎవరు ఎరగరనంటే లోకము ఆయనను చూడదు గనుక ఆయనను ఎరగదు. మీరు ఆయనను చూస్తున్నారు గనుక హల్లెలూయా పొందుకుంటారు. ఆయన మీతో, మీలో, మీపై కూడా ఉంటాడు. చప్పట్లు కూడా. హల్లెలూయా. యేసుక్రీస్తు మాటకు విలువ లేదు. దేవుడు చెప్తున్నటువంటి సువార్తకు విలువ లేదు. ఇదిగో ప్రవక్తను పలికినటువంటి మాటలకు యేసుక్రీస్తు వస్తాడు అంటే నమ్మిన వారందరూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగి వచ్చి నీ కార్యాలను సఫలపరుస్తారంటే ఎవరు అంగీకరించడం లేదా? హల్లెలూయా. చాలా మంది ఆ బోధకు ఇష్టపడడం లేదు, అభిషేకానికి ఇష్టపడడం లేదు, దేవుని ఆత్మతో శక్తితో నింపబడడానికి ఇష్టం లేదు, దేవాది దేవుడు నడిపించేటువంటి నడిపింపుకు ఇష్టపడడం లేదు. అందరూ కూడా ఏమైపోతున్నారంటే అనాథలుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనాథలు అంటే ప్రియదేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు లేని వారు గాను, ఆమేన్, దేవుడు లేని వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? దేవుడు లేనివారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు లేనట్టే కదా. హల్లెలూయా. ఇప్పుడు 12 మంది లేకపోతే 120 మందిలో నుంచి దేవుడు వెళ్ళిపోతున్నాడు, అక్కడ దేవుడు లేనట్టే కదా. హల్లెలూయా. మీరు అనాథలు కావద్దని దేవుడు వెళ్ళిపోతే ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆమేన్, పరిశుద్ధాత్మ మీ దగ్గరికి పంపిస్తాను. అది ఎవరు, ఆయనను ఎవరు కలిగి ఉంటారో వారు అనాథలు కారు. చప్పట్లు కూడా. హల్లెలూయా. లోకము చూడదట, లోకము గ్రహించదట, లోకము పొందుకోదట. లోకమంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో కప్పబడి ఉన్నది. భయంకరమైనటువంటి పాపపు ముసుగు ధరించుకొని ఉన్నది. ఆ పాపంలో, చీకట్లో ఉన్నటువంటి లోకము చూడకపోతే పోనీ గాని భక్తులు కూడా చూడలేని పరిస్థితులు. హల్లెలూయా. మంచి మంచి దైవ సేవకులు కూడా చూడలేని పరిస్థితులు, పొందుకోలేని పరిస్థితులు, ఆ ఆత్మకు ఆకర్షింపబడినటువంటి పరిస్థితులు, ఇష్టానుసారంగా మాటలు. యేసుక్రీస్తుకు స్టేట్మెంట్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో మనుష్య కుమారుని దూషిస్తే పాప క్షమాపణ ఉంటుంది, కానీ అంత గౌరవిస్తున్నాడండి యేసు ప్రభు. హల్లెలూయా. మనం యేసు ప్రభుని గౌరవిస్తాం కానీ యేసు ప్రభు పంపిన వారిని గౌరవించడం లేదు. హల్లెలూయా,
ఆ మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. యోవేలు కూడా ప్రవచించాడు, ఇదిగో అంత్య దినంలో నా ఆత్మను మనుషులందరి పైన కుమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుని గురించి ప్రవచనాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే యేసు క్రీస్తును అంగీకరించిన వారు పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతున్నారంటే వెనుతిరిగిపోతున్నారు, అనాథలుగా మార్చబడుతున్నారు. వారిని దేవుడే కాపాడును గాక. ఇదే బలమైన ప్రార్థన. హల్లెలూయా. వాదాలు పెట్టుకుని విడుదలం కావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట కోసము కేవలము ప్రియ దేవుని బిడ్డలారా ప్రపంచమంతటిలో ఆమె హల్లెలూయా ఎక్కడ ప్రపంచమంతటిలో 120 మంది మాత్రమే ఎదురు చూశారు. చెప్పండి కూడా హల్లెలూయా, హల్లెలూయా. వీరందరూ కూడా దేవుని కోసం ఎదురు చూసే వారుగా ఉన్నారు కాబట్టి వారందరూ తృణీకరించబడిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎట్లున్నారట? తృణీకరించబడిన వారుగా ఉన్నారు. వాళ్ళను కనబడితే చంపే పరిస్థితులు, వాళ్ళ మాట ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా ఒకవైపు ఉన్నారు, ఈ 120 మంది ఒకవైపు ఉన్నారు. సోదరులారా హల్లెలూయా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చూస్తాయి. ఆమేన్. నువ్వు దేని పక్షాన నిలబడాలి అంటే సత్యము పక్షాన నిలబడాలి. ఆమేన్. అది ఏ విషయంలోనైనా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్వతంత్రం మనకి ఎక్కడ కలుగుతుంది అంటే ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. చెప్పండి కదా హల్లెలూయా. దేవుని ఆత్మ కోసం ఆరాటము పోరాటము చేసేవారు మొదట తృణీకరించబడతారు. హల్లెలూయా. వారు ఎన్నడూ పొందుకొని నిన్నలు పొందుకుంటారు. వారు బలహీనమైతారు, వారు కృంగిపోతారు, వారు పాదులోనికి వెళ్ళిపోతారు, మెల్లమెల్లగా మరుగైపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. కనబడకుండా 10 రోజులు ముయ్యబడినటువంటి అనుభవంలోనికి వెళ్తారు. తరువాత ఆమేన్ హల్లెలూయా పెంతెకోస్తు దినాన సింహాలలాగా బయటకు వస్తారు. చెప్పండి కదా హల్లెలూయా. 120 మంది మేడ గదిలో నుంచి బయటికి రాగానే అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి పైన వాళ్ళగా అగ్ని చేత నింపబడినటువంటి వారిగా అపోస్తలులు బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మనుషులందరి చేత తృణీకరింపబడ్డాడు. ఇక దేవుడు ప్రియదేవుని బిడ్డలారా వారిని విడవకుండా ఆమేన్ వారితోనే వారిలోనే వారి పైనే ఉండడానికి దిగి వచ్చాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు అపోస్తలులతో ఆత్మ పొందుకున్న వారితో. హల్లెలూయా, హల్లెలూయా. రే నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టా, నేను నీతో విమోచన దినం వారుకుంటా. చెప్పండి హల్లెలూయా. దేవుని అభిషేకం పొందుకున్నటువంటి భక్తులకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఆమేన్. మనం వదిలిపెట్టిన ఆయన వదిలిపెట్టాడు, అట్లా పట్టుకుంటాడు. హల్లెలూయా కదా. సరదా అయితే ఎట్లుంటది? వారం రోజు కదా టాబ్లెట్లు వేసుకున్నట్టే ఉంటుంది. హల్లెలూయా. అట్లనే దేవుడు మనల్ని పట్టుకుంటాడు, వదిలిపెట్టాడు. నువ్వు పొమ్మన్నా పోడు, నా వల్ల అయితే లేదు అన్నా వదిలిపెట్టాడు. నేను లేవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, ఉపవాసం ఉండలేకపోతున్నా, నువ్వేం చేయకు, అన్ని నేనే చేసుకుంటా. హల్లెలూయా. ఆత్మ తానే మన బలహీనతలను ఎరిగి ప్రార్థన ఎట్లా చేయాలన్నా కూడా ఆయన చేస్తాడు. చెప్పండి హల్లెలూయా. నువ్వు తృణీకరించబడుతున్నావు, బలహీనమైపోతున్నావు, కృంగిపోతున్నావు అంటే దేవుని బిడ్డలారా హల్లెలూయా దేవుడు నిన్ను అధికారిగా తీర్పరిగా నిలబెట్టబోతున్నాడు, విమోచకునిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 120 మంది చరిత్రను తిరిగి రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎవ్వరు ఆయన మాటకు లోపడలేదు. అందరు ఇట్లనే అంటారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కరు నిలబడ్డారు. ఆమె 120 మంది నిలబడ్డారు. దేవుడు ఒక మాట చెప్పాడు, దానికి లోపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది అసలు దేని గురించి చెప్తున్నాడు అనగానే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మని గురించి యేసుక్రీస్తు ప్రకటించారు. ఆమె యేసుక్రీస్తుని గురించిన ప్రకటన అందరూ విన్నారు, కానీ యేసుక్రీస్తు పంపించేదాన్ని పొందుకోవడం కోసం మాత్రం ఎవరు ఇష్టపడటం లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇష్టపడకపోతే ఎవరికి నష్టము? ఒక మాట స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నది, ప్రభు ఆత్మ లేనివాడు. హల్లెలూయా.
దాదాపు ప్రియదేవుని బిడ్డలారా సంఘాలన్నీ ఇంచుమించు అన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉన్నాయి. కొన్ని సంఘాలలో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు అంగీకరించని సంఘాలు. హల్లెలూయా. దాదాపు పరిశుద్ధాత్మ దేవుడు నమ్మిన వారందరి పైకి సులువుగా దిగి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణంగా సంఘాలన్నీ దేవుని ఆత్మ చేత నింపబడతా ఉన్నాయి. ఇంకా మనకు గ్రహింపు రాకపోతే, ఇంకా మన మనోనేత్రాలు తెరవబడకపోతే, ఆయనను తృణీకరించేటువంటి అనుభవంలో ఉంటే నువ్వు తృణీకరించబడతావు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడంటే, నన్ను గనపరచు వారిని, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము చాలా మందికి ఫ్రెండ్షిప్ డే గుర్తుంటుంది కదా. హల్లెలూయా. మదర్స్ డే ఒక్కరోజు పోయబెట్టారు ఆ ఫోటోలు, ఆ రోజు మళ్ళీ ఏ మదర్ కనబడదు. ఫాదర్స్ డే భుజాల మీద ఎక్కి ఫోటోలు దిగుతారు. ఫాదర్స్ డే మళ్ళీ ఒక్క రోజు ఏ సెల్ఫీ ఫోటోల్లో ఏ స్టేటస్లో తండ్రి కనబడదు, తల్లి కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ డేలన్నీ చర్చిలలో జరుపుకోకపోతే రకరకాల డేలు కూడా జరుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ డేను నేను గుర్తు చేయడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు గుర్తుకుండవలసినటువంటి డే 2 డేలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి పుట్టేది ఎట్లా చేసి తెలియదు, పోయేది కూడా తెలియదు. ఆమేన్. ఉండేది చెప్తాను. హల్లెలూయా. ఒకటి దేవుని రక్షణ దినము. ఏ రోజు నువ్వు మారు మనసు పొందుకొని బ్యాప్టిజం పొందుకున్నావు ఆ దినము గుర్తుండాలి. ఆమేన్. ఇంకొకటి, ఏ రోజు నువ్వు అభిషేకింపబడ్డావో ఆ దినమే నీకు పెంతుకోస్తు దినము. అపోస్తులకు అది, నీకు ఇదే. ఈ దినాలు నీకు గుర్తుండాలి. హల్లెలూయా. అవి గుర్తుంటే నీ జీవితం బాగుపడుతుంది, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. మిగతా ఏది గుర్తున్నా అంత ఒట్టిదే, అది సెల్లో స్టేటస్లకు తప్ప దేనికి పనికిరాదు. హల్లెలూయా. నిజంగా తల్లిదండ్రులను చూసుకున్నాడు ఎవరు ఫోటోలలో పెట్టి ఫోకస్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, పెంతుకోస్తు పండుగ దినము. ఆమేన్. అది అపోస్తులకే కాదు, నువ్వు అంగీకరిస్తే దేవుడు నీకు కూడా ఆ దినాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆల్రెడీ నువ్వు ఆ దినంలో ఉన్నావా, ఆల్రెడీ దేవుని ఆత్మ చేత నింపబడ్డావా, ఇదిగో మరణం వరకు ఆయన నిన్ను నడిపించగలుగుతాడు. శబదము. హల్లెలూయా, హల్లెలూయా. మరణం వరకు ఆయన నీతో ఉంటాడు. నువ్వు చేర్చుకున్నావు కనుక ఇదిగో ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు, శిష్యుని చేర్చుకున్నవాడు శిష్యుని ఫలం పొందుకుంటాడు, పరిశుద్ధాత్మ దేవుని చేర్చుకున్నవాడు పరిశుద్ధాత్మ దేవుని ఫలము పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిదంటే, ఆయన మిమ్మలను అనాథలుగా విడువడు. ఎవరు చెప్పారండి మాట? నేను చెప్పినా. హల్లెలూయా. మోషే చెప్పిండా, పేతురు చెప్పిండా. హల్లెలూయా. వారైనా మరుతురు కావచ్చు, నేను నిన్ను మరువను. ఆమేన్. యేసుక్రీస్తు చెప్పిండా. కాబట్టి ఆ మాటకు లోబడితే దేవుని ఆత్మ నీ పైకి దిగి వస్తాయి. దేవుని ఆత్మ నీ పైకి దిగి వస్తే నీవు సముద్రాల్లో కాలినడకతో వెళ్ళిపోతావు. సభలు కూడా. హల్లెలూయా. అరణ్యం నీకు హైవేగా మార్చబడుతుంది. హల్లెలూయా. అంధకారం అంతఃపురంగా మార్చబడుతుంది. బలహీనత నూతన బలమును పొందుకుంటుంది. హల్లెలూయా. తృణీకరించబడుతున్నటువంటి నీవు మూలకు తలరాయి అవుతావు. హల్లెలూయా. ఎవరిని ఆహ్వానించాలో, ఎవరిని స్థిరపరచుకోవాలో, ఎవరిని నమ్ముతున్నావో నువ్వు నమ్మగలిగితే, తెలుసుకోగలిగితే, తండ్రి దేవుని నమ్మావు, యేసు ప్రభును నమ్మావు, పరిశుద్ధాత్మ దేవుని కూడా నమ్మ పొందుకో. హల్లెలూయా. ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అర్థమైతే లేదో, ఈ కాలం అంతా కృపాకాలం, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేసే కాలం. తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం అయిపోయింది. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. ఇక ఆయననే వద్దంటే ఆయన ఏలుబడి కింద మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుకు క్రిస్మస్ రోజు ఎంత కథ ఉంటుందండి. హల్లెలూయా. ఆ ఉజ్జీవమే వేరు, ఒక్కరికి ఆస్తరా, ఆ మంటే వేరు, ఆ తీవ్రతే వేరు. అయ్యే ఒక్క రోజు క్రిస్మస్కు అటు 30 రోజులు, ఇటు 30 రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదే, మంచిదే, ఆసక్తి మంచిది. ఆమేన్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు కూడా కొంచెం నీకు అంత ఆసక్తి ఉంటే, ఆమేన్, హల్లెలూయా, నీ తరతరాలు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. నువ్వు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు చేయలేని పనులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా చేపిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు సాక్ష్యం చెప్పనా? హల్లెలూయా. నేనే మీకు సాక్ష్యం. మీరే ఆలోచించాలి. 8 సంవత్సరాల కాలం నుంచి మీరు నన్ను భరిస్తాను, నేను మిమ్మల్ని భరిస్తాను. హల్లెలూయా. ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత తెలివి ఉండాలండి సంఘం నడిపించాలంటే. హల్లెలూయా. అవి ఏమి లేకపోయినా కూడా నన్ను పంపేయలేక, అట్లను ఉంచుకోలేక, మీరు ఎంత నలిగినా, హల్లెలూయా, ఎంత బాధపడినా ఆమె మళ్ళీ నేను చెప్పిన మార్గం నేను నడుచుకుంటాను. హల్లెలూయా. దేవుని నమ్మకం, అభిషేకం పొందుకో. పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. ఆయన నీకు అన్ని బోధిస్తాడు. ఆయన నిన్ను అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించను. నా తండ్రి దేవుని నమ్ముచున్నా, యేసుక్రీస్తును అంతకంటే ఎక్కువగా నమ్ముచున్నా. అవును, ఆయన మన పాపాల నిమిత్తం తృణీకరించబడి శిలువ వేయబడ్డాడు, మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. ఆ 2-3 రేకుల మధ్య వేలాడాడు. అదే తర్వాత అదే దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా సందేశం విన్నారు, కానీ కొంతమంది మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకోవడం కోసం, పొందుకోవడం కోసం తిప్పల పడుతున్నారు, ఆరాట పడుతున్నారు. కొంతమంది బిడ్డలు మాత్రమే పొందుకున్నారు. ఆ పొందుకున్న వారు తృణీకరించబడుతున్నారు, హేళన చేయబడుతున్నారు, బాధపడుతున్నారు, నిందలు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ దేవుని ఆత్మ వారిని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నది. దేవుని అభిషేకము ప్రతి పరిస్థితుల్లో వారిని నిలబెడతా ఉన్నది. సంఘ స్థాపన జరిగిన దినము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినము. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడే సంఘము స్థాపించబడ్డది. నువ్వు సంఘంగా మార్చబడి ఎత్తబడే గుంపులో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి వినడమే కాకుండా పొందుకోవడం కూడా ప్రయత్నించే దేవుని బిడ్డ. అపోస్తులకు ఏమవసరమో యేసుక్రీస్తుతో ఉన్న వారు సరిపోదా? యేసుక్రీస్తే ట్రైనింగ్ ఇచ్చాడు, సరిపోదా? అయినా మేడగదికి వెళ్ళి 120 మంది అభిషేకం కోసము, పరిశుద్ధాత్మ కోసం ఎందుకు వెయిట్ చేశారు? ఒక్కసారి ఆలోచించు. దేవునితో మాట్లాడతాడు, దేవుని దర్శిస్తాడు. నువ్వు ఈ భూమి మీద ఏది అద్దనుకుంటున్నావో అదే రేపు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోయేది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే, ఆత్మయే పెళ్లి కుమార్తె రమ్ము అనే స్వరము వినబడితేనే, ఆత్మ ఉంటేనే దేవుడు నిన్ను పరలోక రాజ్యపు వీధుల్లో తిరుగుతాడా. దేన్ని తృణీకరిస్తున్నా, దేని గురించి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నా, దేని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఒక్కసారి విమర్శించుకో. ఒకవేళ నువ్వు చేసింది తప్పైతే ఆయన కాళ్ళు పట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడే రేపు మనలను పరమకు తీసుకుపోయేది. ఆయన మేఘారుడై వస్తే ఆయనతో కూడా మనం వెళ్ళిపోతాం. ఇవన్నీ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ దేవుని తృణీకరించుకో. యేసుక్రీస్తు వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలమా. Riki tiri diri bawo shanda hati tiri andala raba rakata hati riba na shakata la riandala raba rakatu roshaki tiri anda hati ri andala raba ayani bilandari pena ni rattani Yesu namulo chayuduna నీ అభిషేకింపబడినటువంటి హస్తము బిడ్డలందరిపైకి యేసు నామములో తిరగచ్చునుగాక. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డ యేసు నామములో నింపబడునుగాక. నీ అభిషేకము 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 యేసు నామములో యేసు నామములో ఒక్కొక్కరిపైన ఇప్పుడే 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 యేసు నామములో వేయబడునుగాక. అభిషేకించు ప్రభా. నిన్ను తృణీకరిస్తే క్షమించు ప్రభా.